హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రూపా వెంకట్ నేచర్ లవర్. సిపిజిఈటి 2021కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయింది. అందరికీ కూడా సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. మరి సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీరికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇవన్నీ క్లారిఫై చేసుకోండి. దీనిలో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ పీహెచ్ క్యాండిడేట్స్కి మామూలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధృవీకరణ ప్రకారము వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అయితే ఎవరికైతే పేరెంట్స్ ఇన్కమ్ 2 lakhs ఎబోవ్ ఉంటుందో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్. అలాంటి క్యాండిడేట్స్ మాత్రం టోటల్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అయితే ఉంది. మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్యాండిడేట్ లాగిన్ పేజీ ఉంటుంది కదా, అంటే పాస్వర్డ్తో మీరు మీ యొక్క అప్లికేషన్లోకి ఎంటర్ అవుతారు. అదేవిధంగా మీరు లాగిన్ అయ్యి ఆ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే, ఆ బాక్స్లో క్లిక్ చేసినట్లయితే మీకు సెల్ఫ్ రిపోర్ట్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన ఓటీపీ అనేది మీకు సెల్ నెంబర్కి వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే సెల్ఫ్ రిపోర్ట్ అయితే అవుతుంది. ఇదైతే కంపల్సరీ మ్యాండేటరీ. సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మీకు కేటాయించినటువంటి సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. సీట్ని కన్ఫర్మ్ చేసుకొని ఆ కాలేజ్ కనుక నచ్చినట్లయితే మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు. కాబట్టి స్లైడింగ్ అయితే ఉంటుంది. కాబట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో అండ్ థర్డ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారో దానికి సంబంధించిన సీట్ రిజర్వేషన్ కోసం మీరు కొంత అమౌంట్ అయితే అది 700 పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ చెల్లింపు ద్వారా మీరు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు. ఇలా ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీరు చెల్లించినటువంటి పేమెంట్ రిసిప్ట్ను డౌన్లోడ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ ఆన్లైన్ పేమెంట్ 10th డిసెంబర్ లోపల చెల్లించాలి. ఒకవేళ మీరు 10th లోపల కనుక చెల్లించినట్లయితే మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్లో మీరు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు 700 పే చేస్తే సరిపోతుంది. ఎవరైతే ఎలిజిబుల్ కారో వీళ్ళు మొత్తం పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఆ కాలేజీ నచ్చకపోతే మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే మళ్ళీ ఇచ్చుకోవచ్చు. మీరు ఫీ ఎంత పే చేయాలో మీ సీట్ అలాట్మెంట్ లెటర్ మీద మీరు ఫీ టు బి పెయిడ్ అనే కింద ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తుంది. మీరు అక్కడ ఎంత ఉంటే మీ వచ్చిన సీట్ని బట్టి రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్సా, పేమెంటా దాన్ని బట్టి మీకు ఫీ అయితే ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫీజు కంప్లీట్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఆ ప్రింట్ని ఇప్పుడు మీరు ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే సీట్ అలాట్మెంట్ అవుతుందో ఆ కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ సీట్ అలాట్మెంట్ రిసిప్ట్ అండ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, మరి అక్నాలెడ్జ్మెంట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కాలేజీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ అయితే చేస్తారు. కాబట్టి మీరు జిరాక్స్ సెట్స్ 2 sets తీసుకెళ్ళండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. అండ్ అక్కడ మీకు వెరిఫికేషన్ అయిపోగానే మీ ఒరిజినల్స్ మీకు ఇచ్చేస్తారు. కానీ టీసీ ఒరిజినల్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే మీరు స్లైడింగ్ అంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంత డిలే చేసినా పర్వాలేదు. కానీ అదే కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం టీసీ ఒరిజినల్ వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. 7th ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ మీరు ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్ట్ అయిందా లేదా, ఫీ పేమెంట్ అయ్యిందా లేదా అనే విషయాలన్నీ కూడా మీ లాగిన్లో మీరు ఓపెన్ అయ్యి చూసుకోవచ్చు. అప్లికేషన్ లాగిన్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 8th ఆప్షన్ ఏంటంటే 8th ఇన్స్ట్రక్షన్ ట్యూషన్ ఫీ చెల్లించిన తర్వాత కనుక అభ్యర్థి సీటును రద్దు చేస్తే అభ్యర్థి 700 కౌన్సిలింగ్ ఫీజును మాత్రం కోల్పోవడం అనేది జరుగుతుంది. అంటే నెక్స్ట్ 9th ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ అభ్యర్థులు కళాశాలలు లేదా కోర్సు మార్పు కోసం 2వ దశ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అర్హులు. ఫస్ట్ ఫేజ్లో రాగానే అదే కన్ఫర్మ్ అని లేదు. మీరు ఎవరైతే స్లైడింగ్కి అంటే ఇంకా మీరు అనుకున్న కాలేజీ రాలేదు అని అనుకున్న వాళ్ళు ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎక్కువగా ఇవ్వండి. మీరు ఇంకా ఛాన్స్ కోసం అయితే 2 chances అయితే మీకు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అందరూ కూడా జాయిన్ అవ్వరు, స్లైడింగ్ అనేది పెట్టుకుంటారు. కాబట్టి మీకు ఛాన్స్ దొరకవచ్చు. కాబట్టి సెకండ్ ఫేజ్ మీరు
తీసుకోవచ్చు. ఒకవేళ గనక మీకు ఇంక అంతకంటే మంచి కాలేజీ రాదు అనుకున్నట్లయితే, మీ ర్యాంక్ గనక ఎక్కువగా ఉన్నట్లయితే మీరు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వడం బెటర్. నెక్స్ట్ 10th ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు కాలేజీలో రిపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఆ కాలేజీలో రిపోర్ట్ చేయవచ్చు, చేయకపోయినా కూడా మీకు ఆప్షన్ అయితే ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 11th అభ్యర్థి CPGET 2021 కౌన్సిలింగ్లో ఒక కోర్సులో మాత్రమే ప్రవేశం పొందాలి. మీరు సేఫ్ సైడ్గా ఇంకొక సబ్జెక్ట్ కూడా రాసి ఉండొచ్చు, కానీ మీకు ఏది ఇంట్రెస్టో ఏది ప్రయారిటీ ముందిస్తారో దానిలో మాత్రమే, అంటే ఒక కోర్సులో జాయిన్ అయితే ఇంకొక కోర్సుకి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ఒకే కోర్సులో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు మంచి డిసిషన్ అయితే తీసుకోండి, మంచి కాలేజీని చూస్ చేసుకోండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లేటెస్ట్ సమాచారం కోసం ఈ ఛానల్కి ఎప్పుడూ టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.